హలో మామ నమస్తే. మా చెరువుకి అయితే మేము మా ఫ్రెండ్ గడ అయితే నైట్ అయితే గేలాలు అయితే వేసాము. పొద్దున్న అయితే గేలాలు చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే లోపల గేలాలు అయితే వేసున్నాను. నేను గేలాన్ దగ్గరికి వెళ్తుంటే గేలాన్ లైన్ అయితే టైట్ అయితే అవుతుంది. ఏమో చేప పడి ఉంటదేమో అనేసి నేనైతే మొత్తం చెక్కతోనైతే లాక్కుంటూ వచ్చేస్తాను. నేను అనుకుంది కరెక్టే, చేప అయితే పడుంది. కాకపోతే తిండికి అయితే పనికిరాదు మామ. చూపిస్తాను చూడండి. ఇదైతే కొరమీన్ అయితే పడుంది, కానీ దీన్ని అయితే ఏవో తినేస్తున్నాయి. దరిద్రంగా అయితే అయిపోయింది. చేప ఏం లేదు అసలు. మీరు అనుకోవచ్చు దగ్గరికి వెళ్తుంటే లైన్ టైట్ అయింది కదా, ఏం పడింది మామ, కొరమీన్ అయితే చనిపోయింది కదా అనుకుంటున్నారేమో. కిందకి చూడండి, నేను చూపిస్తాను. కింద అయితే మన దగ్గర బంధువు అయితే పడున్నది. కొరమీన్ కానీ బ్రతికుంటే మంచిగా పులుసు వేసుకొని మంచిగా తినుకుంటే వాళ్ళు అనుకున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఏం చేయాలో తెలియడం లేదు మామ. దీనికి కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. కొరమీన్ తో పాటు ఒక తాబేలు కూడా పడుంది మామ. అది ఎంత ఉందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మామ నమస్తే. మా చెరువుకి అయితే మేము మా ఫ్రెండ్ గడ అయితే నైట్ అయితే గేలాలు అయితే వేసాము. పొద్దున్న అయితే గేలాలు చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే లోపల గేలాలు అయితే వేసున్నాను. నేను గేలాన్ దగ్గరికి వెళ్తుంటే గేలాన్ లైన్ అయితే టైట్ అయితే అవుతుంది. ఏమో చేప పడి ఉంటదేమో అనేసి నేనైతే మొత్తం చెక్కతోనైతే లాక్కుంటూ వచ్చేస్తాను. నేను అనుకుంది కరెక్టే, చేప అయితే పడుంది. కాకపోతే తిండికి అయితే పనికిరాదు మామ. చూపిస్తాను చూడండి. ఇదైతే కొరమీన్ అయితే పడుంది, కానీ దీన్ని అయితే ఏవో తినేస్తున్నాయి. దరిద్రంగా అయితే అయిపోయింది. చేప ఏం లేదు అసలు. మీరు అనుకోవచ్చు దగ్గరికి వెళ్తుంటే లైన్ టైట్ అయింది కదా, ఏం పడింది మామ, కొరమీన్ అయితే చనిపోయింది కదా అనుకుంటున్నారేమో. కిందకి చూడండి, నేను చూపిస్తాను. కింద అయితే మన దగ్గర బంధువు అయితే పడున్నది. కొరమీన్ కానీ బ్రతికుంటే మంచిగా పులుసు వేసుకొని మంచిగా తినుకుంటే వాళ్ళు అనుకున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఏం చేయాలో తెలియడం లేదు మామ. దీనికి కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. కొరమీన్ తో పాటు ఒక తాబేలు కూడా పడుంది మామ. అది ఎంత ఉందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.